అందరికి ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు హుషారుగా వచ్చేసిన. ముందుగాల టీవీ9 ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. భర్తను డ్రమ్ములో కుక్కి చంపిన భార్య, భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన భర్త, స్పీడ్ తగ్గించిన హైడ్రా, లూటీలు పెంచిన అధికారులు. చాచా ఏంది స్వామి, వినాయక చవితి రోజు కూడా గిట్ల ఇసుక్కునే వార్తలేనా? నేను డైలీ నీకు 2 times పూజ చేస్తా కదా స్వామి. ఇహలోకంలో ఉన్న ఈ బాధలు ఏమన్నా మీకు వినబడుతున్నాయా, కనబడుతున్నాయా? స్వామి వినాయక మీరేనా? కళ్ళ కలకలు ఏమైనా వచ్చాయా? నేనే. నమ్మలేకపోతున్నా స్వామి, కైలాసం నుంచి ఎలా వచ్చారు స్వామి? నా ఎలక్కి మొన్నటి వానలకు జలుబు చేసి హెల్త్ కాస్త అప్సెట్ అయింది, అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చానమ్మా. ఏంది స్వామి, కైలాసానికి కూడా క్యాబ్ ఫెసిలిటీ ఉందా ఎట్లా? కైబర్ అని మొన్నే కొత్తగా కైలాసంలో లాంచ్ చేశారులే. సబ్సే సస్తా ఏకదం ఆరాంసే అని. స్వామి అదిరిపోయింది స్వామి. మరి నేను కైలాసం రావాలంటే ఏ క్యాబ్ ఎక్కాల స్వామి? క్యాబ్ ఎక్కితే కైలాసానికి రారమ్మా, క్యాబ్ కింద పడితే వస్తారు అన్నట్టు. ఏందమ్మా ఇందాక డైలీ 2 times పూజ అంటున్నావు? అంటే మీరు ఎట్లయినా రారు కదా అని అట్లా అన్న స్వామి, అంతే. నేను ఎలా అయితే రాననుకున్న అబద్ధం చెప్పావో, తప్పులు చేసేవాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు చూడడం లేదనే భ్రమలో తప్పులు చేసేస్తున్నారులే. అవును స్వామి, భూమి మీద పాపాలు బిట్ కాయిన్ వాల్యూ లాగా పెరిగిపోతూనే ఉన్నాయి స్వామి. మాకు అన్ని విఘ్న పరీక్షలే అవుతున్నాయి. విఘ్నాలకు అధిపత్నే నేను. నీకేం విఘ్నాలు ఉన్నాయో నా దగ్గర తీసుకురా. మీరు వెళ్ళి ఆశనిలు అవ్వండి స్వామి. చూడురే స్వామి, కొత్తగా కోటి పెట్టి ఇల్లు కొంటున్నారా? హైదరాబాద్ వచ్చి కోటేండ్ల కింద ఇక్కడ షేర్ ఉన్నది. ఇది డైనోసర్ ఈత కొట్టిన పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందని బుల్డోజర్ వేసుకొచ్చి భూస్థాపితం చేస్తున్నారు స్వామి. అయితే వాళ్ళందరికీ కొత్త ఇల్లు కట్టివ్వమంటావా ఏంటి? అవి చేయడానికి మీరు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయిగా. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా స్వామి? మరి అయితే ఆ కూల్చిన వాళ్ళని పిలిపించండి. హైడ్రా కమిషనరు అందుబాటులో లేరట స్వామి. వాళ్ళ బుల్డోజర్ డ్రైవర్ బాబొచ్చిండు. స్వామి నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు. ఏం లేదు స్వామి, అబ్బా నవరాత్రోత్సవాలు అంటే మేము కిరాక్ చేస్తాం స్వామి. నిమజ్జన మహోత్సవం అప్పుడు అయితే మర్ఫా డ్యాన్స్ మస్తు ఆడతాం తెలుసా. కైలాసానికి కలెక్షన్ ఉంటారా? ఆడికేం చూస్తారా మీరు గిట్లా? బాబు ఎందుకు కనబడ్డ వారందరి ఇళ్ళు కూల్చుకుంటూ పోతున్నారు? సరే నేను జరంత పక్కకు పోతా, మీరు పర్సనల్ గా మాట్లాడుకోరు. ఓకే మేడం. స్వామి ఏం సంగతులు? కైలాసంలో ఎట్లుంటుంది? అంతా మస్తు ఉంటుంది. ఆడ కూడా హైడ్రాల్ గిడ్రాలు ఉన్నాయి, ఆడ కూడా అక్రమ కట్టడాలు ఉంటే ఎప్పురి కైలాసంలో కూడా వచ్చి కూలగొడతాం. నాదేమున్నా స్వామి, పెద్ద మనుషులు చెప్పిరు పోయి కూలగొడుతున్నాం. ఆయన ఏడ స్వామి ఇప్పుడు అసలు గిరాకే లేదు. 6 నెలల కింద షిఫ్టుల కింద ఇల్లులు వడగొట్టినాం. ఇక ఆ బిల్లులతోటే మా సేటు కొత్త ఇల్లు కట్టిండు తెలుసా. మరి ఇప్పుడు ఏమైంది? ఏడా స్వామి మొత్తానికే గిరాకీ లేదు అసలు. ఇగో మొత్తం హైదరాబాద్ చాలా పడ్డారు. ఫేస్బుక్ ట్విట్టర్లలో జనాలు సారీడ కబ్జా పెట్టిరు, సారీడ నాలా మొత్తం మూసిరు, సారీడ పార్కు మొత్తం ఆల్చుకున్నారు అని చెప్పి ఫిర్యాదు ఇస్తే ఇక ఏమున్నది, వాళ్ళేమో వీళ్ళు టేక్ యాక్షన్ అని ఆఫీసులలో యాక్షన్ సినిమాలు చూసుకుంటా కూర్చున్నట్టున్నారు స్వామి. ఏంద్రో ఇంకా ఒడవలేదా ఏంది నీ ముచ్చట? బాగానే పెడుతున్నావు స్వామి వారితో. అవు కానీ అందుకేనైంది ఈ మధ్య బుల్డోజర్లు తక్కువ కనబడుతున్నాయి. జీతమైతే ఇస్తున్నా లేదా? అరే అది ఎట్లా అడుగుతారు మేడం, మీరే కదా మొన్న జీతాలు తక్కువ చేసిరని అందరు సమ్మె చేయలేదా? వార్తలలో కూడా ఇచ్చిరు కదా. మరి ఇన్కమ్ లేక అవుట్కమ్ ఇత్తలేనట్టున్నారు. మరి అది స్వామి అర్థమైంది కదా. పంచాయతీ దందా లేక మొత్తం డల్ అయిపోయినాం స్వామి. కైలాసంలో గిట్లా ఏమైనా కాంట్రాక్ట్లు ఉంటే ఇప్పిరి, సెకండ్లలో వచ్చి మొత్తం గులా కొడతాం. చేతిలో పైసా లేక పండుగ నాడు గిట్లా మీకు గిన అది నైవేద్యం పెడదామంటే పైసా లేకుండా అయిపోయినాయి స్వామి. నువ్వే మన్నించాలే ఏమో నన్ను ఉంటే జరా. అంత పెద్ద ఆఫర్ మాకు వద్దులే బాబు. స్వామి ఇగో ఇది మా గోస చూసిరు కదా. ఒక్క నిమిషం స్వామి, ఫోన్ వస్తుంది. అన్నా చెప్పనా, ఏంది కొత్త ఇల్లు గులగొట్టాలా? ఏంది నిన్ననే గృహప్రవేశం అయిపోయిందా? అరే మరి చెప్పవేందానా? అరే ఈడ చేతి నిండా పని లేక మస్తు ఖాళీగా ఉంటున్నాం. అరే వస్తున్నా ఆగానా, 5 సెకండ్లలో ఆడుంటా.
సామి హైదరాబాద్ వాళ్ళు సామి జరంత దిల్ కోల్కే మాట్లాడతారు, మీరేం అనుకోవద్దు ఓకేనా? అదేలే నీ బర్త్డే కేజీ బంగారం అడిగినట్టేగా. స్వామి ఇది లైవ్ స్వామి, గట్ల అన్నీ చెప్పకండ్రి. నువ్వు మాత్రం ప్రపంచంలో జరిగే పంచాయతీలన్నీ ఇక్కడ చెప్పొచ్చు. అమ్మో స్వామి కుక్కలు స్వామి, వాటికి దొరికితే పిక్కలు ఫినిషే స్వామి. తల్లి, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఏ డాగ్. అది సాధారణమైన వీధి కుక్కలమ్మా. అవి వీధి కుక్కలే స్వామి, విధి ఆడుతున్న వింత నాటకంలో అవి విలన్లై వైల్డ్ గా ప్రాణాలు తీస్తున్నాయి స్వామి. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ చెయ్యట్లేదా? పిలుస్తా స్వామి, పురాగా మీరే అరుసుకోర్రిగా. ఆ కుక్కల మ్యాన్ కుమార్ వచ్చేసాయిగా. అర్రే కుక్కలు ఏమనుకుంటాను ఏంది మరి స్వామి వారి ముందుకి బగ్గ దాగా మేడం కొట్టకూర మేడం, కుక్కను కొట్టినాడు తప్పని స్వామి, క్షమించాలి మన్నించాలి. నాకెందుకయ్యా థ్యాంక్ యూ, నీకు దర్శన భాగ్యం కల్పించినందుక. కాదు స్వామి, నీ పేరు చెప్పుకొని 2 కోటర్లు ఎక్కువ తాగిన స్వామి నీ పండుగ అని చెప్పి. చేసిందే వెదవ పని, మళ్ళీ దానికి నా పేరు వాడుకోవడం. ఇక నా మండపాల దగ్గర అయితే పొద్దున పూజలు చేస్తారు, ఇక రాత్రి అవగానే మండపం బ్యాక్ సైడ్ వెళ్ళి పాప పనులన్నీ చేస్తారు. తప్పు అనుకోకర్రు సార్, తప్పులో పడతాం. గబ్బులు ఎత్తుంది. స్వామికి సారుకు తేడా తెలియడంత ఓషణమైంది. మేడం ఇప్పుడు మీ బండిలో పెట్రోల్ వేయకుండా మీ బండి నడుస్తా మేడం? నేను కూడా అంతే మేడం, నా బండిలో పెట్రోల్ వేయకపోతే నేను కూడా నడవా మేడం, అంతే. అది సరే గాని ఇంతకు కుక్కలం పట్టుకొని వ్యాక్సిన్ వేస్తుర్రా లేదా మరి? గవాన్ని మాకు తెలియదు మేడం. ఇగో ఈ గల్లీలో పట్టుకొని పోయి ఆ గల్లీలు ఇచ్చి పెడతాం, ఆ గల్లీలో పట్టుకొచ్చి ఈ గల్లీలు ఇచ్చి పెడతాం మేడం, అంతే. షిషి అదేంది షెల్టర్ హోమ్ లోకి పట్టుకపోవాలంటున్నారు కదా? షెల్టరా ఏడున్నది మేడం? మీ ఇంట్లో ఉందా? ఏడుంది ఏడుంది మేడం, కోటర్ కొడితే నాకే నా షెల్టర్ ఏడుందో తెలియదు. అయితే సామి అన్ని చూస్తుంటాడు మీదికెళ్ళి. కుక్కలను కంట్రోల్ చేయమంటే రీలొకేట్ చేస్తుర్రా ఎట్లా మరి? ఇగో మేడం, ఒకటే గల్లీలో ఉండే కుక్కలు ఇల్లు తిండి పెడతలేరు, వచ్చిపోయేటప్పుడు కొడుతుర్రని ఫేసులు చూసి షెదరైపోయి కరుస్తుంటాయి మేడం. అందుకే మేము వాటిని కుక్కలను వేరే గల్లీలో తీసుకపోయి రీలొకేట్ చేస్తుంటాం అన్నట్టు. ఇక ఆ గల్లీలో ఫ్రెష్ ఫేసులు దొరుకుతాయి, అట్లనే ఫ్రెష్ పిక్కలు కూడా దొరుకుతాయి. అవి మూగజీవాలు, వాటి బాధను మీరు అర్థం చేసుకోలేక వాటికి తిండి కూడా పెట్టలేక వాటిని ఇబ్బంది పెడితే అవి కరవక ఇంకేం చేస్తాయి? కుక్కలతో మంచిగా ఉన్న వాళ్ళు ఎవరికి కుక్కలు కరవలేదే. మస్తు చెప్పిరు స్వామి, ఈ సందర్భంగా అందరి కళ్ళు కూడా తెరిపించిర్రు. అయితే నాదొక చిన్న కోరిక స్వామి. ఆ ఏంటో ఏడు. అంటే స్వామి మరి అది మేడం ఇగో పిలిపించిర్రు కుక్కలు పట్టాలని, కుక్కల కుమారుని పిలిపించిర్రు, పని చేయించుకున్నారు మేడం. మేడం ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయాలి? అరే ఒక 100 రూపాయలు అంటే ఇరు మేడం. అరే మేడం మేడం ఇళ్ళ దగ్గర కనుక రావద్దు. సరే అదే మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా, అదే బంగారమో లేకుంటే మీరు వేసుకున్న ముత్యాల దండలో ఏవైనా ఓకే స్వామి. నాకు నీ మీద డౌట్ వేసే నేను ఏవి వేసుకోకుండా వచ్చాను. కొందామంటే బాగా ఎక్కువనే స్వామి రేట్లు. ఏమన్నా తగ్గుతుందా స్వామి ఈ సంవత్సరం అన్నా? 20 అడిగావుగా, ఎంత ఇవ్వమంటావు? ఇస్తానంటే 100 అయినా నాకు ఓకే స్వామి. ఎప్పుడైతే భార్యలు భర్తలను బంగారంలో చూసుకుంటారో అప్పుడు ఆ బంగారం రేట్లు దిగొస్తాయి. అంటే ఇప్పుడు నేను చూసుకోవట్లేదు అంటారా స్వామి? అంత బాగా చూస్తే ఎందుకు పెరుగుతాయమ్మా? అయితే ఇవాళ నుంచి మా ఆయనకు రోజు పూజ చేస్తా స్వామి. ఏ నైవేద్యం నువ్వు తినేయడానికే? ఊరుకోండి స్వామి, మా ఆయన ఒక్క సినిమా కూడా తీసుకుపోడు. తీసుకెళ్లేంత సినిమాలే ఉన్నాయిలే, వచ్చినట్టే అస్సాం రైలు ఎక్కుతున్నాయిగా. అది కూడా నిజమే స్వామి. అయినా నాకు ఒక డౌట్ స్వామి. ఏంటమ్మా అది? అడుగు స్వామి. ఇప్పుడు ప్రతి సినిమా ఓపెనింగ్ అప్పుడు స్క్రిప్ట్ మీ ముందు పెట్టి పూజ చేస్తారు కదా, అప్పుడే ఇది వర్కౌట్ అవ్వదురా బాబు అని కలల కచ్చన్న చెప్పొచ్చు కదా స్వామి. ఏంటి మా బర్నింగ్ స్టార్ బర్గర్ బాబు సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడితే ఇక్కడికి ఎట్లొచ్చాను నేను ఇంతకీ? నీ బాధలు చూడలేక స్వామి నేను ఇక్కడికి రప్పించిండు. స్వామి ఉన్నాడంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏటి కాంపిటీషన్ నేను చచ్చిపోయానా? ఓ చిత్రగుప్తుల్ని, అందుకేనా సినిమాలలో మగ చిత్రగుప్తుల్ని చూశాను, ఇక్కడ చూస్తే ఆడ చిత్రగుప్తురాలు ఉంది. నాకు అప్పుడే డౌట్ వచ్చినది. ఏదైనా సరే శిక్ష కొంచెం తక్కువ వేసుకోండి, మీకు పుణ్యం ఉంటుంది, మనసులో ఎట్టుకోకండి. ఏం చెప్తున్నాను కదండి. నీ
ఆత్రం నువ్వు యమలోకం పోలే భూలోకం మిన్నే ఉన్నావు. అంటే నేను ఇప్పుడు భూమి మీద కొడలేనా? అందుకే స్కూల్ పోయి చదువుకోమన్నది. ఎందుకు చిత్రగుప్తరాలు అలా కొడుతున్నారు మీరే? చిత్రగుప్తురాలు కాదు, యాంకర్ని. ఇది TV9 స్టూడియో. ఇదిగోండి, ఏదైనానండి మా హీరో సినిమా పార్కింగ్ కలెక్షన్ అంతా బడ్జెట్ లేని సెట్టింగ్ చూడగానే నాకు అర్థమైపోయింది మీది లో బడ్జెట్ కాదు, నో బడ్జెట్ అని. చూసావా స్వామి, ఆఖరికి గీనకు కూడా లోకు అయినా. అవన్నీ పట్టించుకోకు, వచ్చిన విషయం చూడమ్మా. సరే గాని మీ హీరో సినిమాలన్నీ ఎందుకు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి? నాకు తెలుసండి, ఎలా అడగమని చెప్పిందా పానీపూరి హీరో ఫ్యాన్సే కదా మేడం. ఎంత ఇచ్చారు మేడం? ఎంత కమ్ముడు పోయారు చెప్పండి చెప్పండి. సినిమాలు ఎందుకు ఆడతలేమంటే వాళ్ళు ఎంత ఇచ్చిర్రు వీళ్ళు ఎంత ఇచ్చిర్రు అంటే ఏంది? మూసుకొని చెప్పా, నీకు అంత సీన్ లేదు గాని. స్వామి మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు మా బాధలు చెప్తాను వినుకోండి. మా హీరోలు ఉన్నారు చూశారు, బంగారాలు. ఎప్పుడు స్క్రిప్ట్లో ఏలెట్టనంత వరకు వాళ్ళు ఏలెట్టారా ఆ స్క్రిప్ట్కి ఏలినాడు సని బయటనట్టే. ఇంకా అంటే హీరోలు స్క్రిప్ట్లో పుల్లలు పెడుతున్నందుకే ఫ్లాప్ అవుతున్నాయా ఎట్లా? పొల్లలేంటి మేడం, ఏకంగా కరెంటు పోలే ఎడుతున్నారు అక్కడ. దాని పక్కన పెట్టేయండి, టికెట్ రేట్లు చూసారా? చూడగానే కళ్ళు జిగేలు అంటున్నాయి, ఆ రకంగా ఉన్నాయి మరి. అవునవును, తెలుగు సినిమా టికెట్ల కంటే అమెరికా ఫ్లైట్ టికెట్లే మస్తు తక్కువ ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పారండి. దీనమ్మ జీవితం బయట అమ్ముతారు కదండి, అదే పాప్కార్న్ టికెట్ 400 ఉంటే అది 600 అంటండి. దానికి అంత రేట్ ఏంటని కూల్ డ్రింక్ తాగుతామని వెళ్తామా, అదేమో 500 అంటండి బాబు. ఇవన్నీ కాదురా బాబు, సమోసాకి తిందామని పోతే దానికేమో 300 అంటాడండి. ఇవన్నీ మన స్థాయి కాదు. అక్కడ నీళ్ళు తాగుదామని చెప్పి వాటర్ బాటిల్ అడిగితేనండి 100 రూపాయలు ఏంటండి? మాలాంటి నిరుపేద ఫ్యాన్స్ ఎవడైనా 100 రూపాయలు ఎట్టి నీళ్ళు కొనక్క తాగగలరు చెప్పండి మీరే. నిజమే, ఒకప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు ఇద్దరు పోతేనే 2000 అవుతున్నాయి. అందుకే అప్పుడే 100 రోజులు 1 ఇయర్ సెలబ్రేషన్లు ఉండేవండి. ఇప్పుడు రేట్లు పెంచేసుకొని 3 రోజుల్లో మడతెడదామని చూస్తున్నారు. అందుకే సినిమా కూడా 3 రోజులకే మడతెడిపోతుందండి. కానీ నాలాంటి ఫ్యాన్స్ మాత్రం సినిమాని 1000 రూపాయలు ఉన్నా సరే పెట్టి చూస్తామండి. తాగి రోడ్డు మీద పడిపోయేదానికంటే సినిమాలో సినిమా చూడడం మంచిదే కదండి. మేము డబ్బులు ఎక్కువ పెట్టాం, ఇది పెద్ద సినిమా, పెద్ద మార్కెట్ అని తెగ రుద్దుతున్నారు. కంటెంట్ తక్కువ, కటౌట్లు ఎక్కువ. అది ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడే మళ్ళీ సినిమాకు మంచి రోజులు వస్తాయి. మమ్మల్ని పండగ పూట పిలిచి మా సినిమా అభిమానిగా మా బాధలేంటో తెలుసుకున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. మీకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు స్వామి. ఉంటాను మళ్ళీ. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ స్వామి. నేనేమేమైతే అనుకున్నానో అన్ని విఘ్నాలకు కారణాలైతే మంచిగా చెప్పిర్రు, పరిష్కారాలు కూడా చెప్పిర్రు. ఇక నేను సెలవు తీసుకోనా? స్వామి ఇంకా అయిపోలే స్వామి. తల్లి, నువ్వు ఒక్కదానివే కాదమ్మా, ఇవాళ చాలా మండపాలు విజిట్ చేయాలి. నా భక్తులంతా నా కోసం వెయిటింగ్ అక్కడ. స్వామి ఇవాళ పండుగ కదా, మీరు ఏమేం ప్రసాదాలు తింటున్నారు? ఈయనోళ్ళు హలో ఎవరు వాళ్ళు? హలో లార్డ్ గణేష్. అలయ్యా నువ్వు అంత ఎట్లా ఉన్నావు? ఎవరు రానిచ్చారు నిన్నటికి? అడ్డా. No, what's she talking? Who are you? I am the American president and the Trump. Trump? Yes. Trump ఏం కాదు. Oh no, I am the person who Lord Ganeshani పై నుంచి కిందకు పిలిపించింది నేనే. నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి? ఆయన అంతే స్వామి. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అది నా వల్లే అని డప్పు కొట్టుకున్నాడు ఆయన హాబీ స్వామి. నీ లొలికిన వారత్తు పండుగ పూట స్వామి. ఆయన ఈగో హట్ అయితే మళ్ళా కైలాసం మీద కూడా శాంక్షన్ లేస్తాడు. Pakistan and UK, యుద్ధం నేనే ఆపాను. Please give me that Nobel Peace Prize, you know. పిల్లాడు పెప్పర్మెంట్ అడిగినట్టు అలా అడుక్కుంటాడేంటి? చెప్పా కదా స్వామి, నేను చెప్పిన కదా మీకు ఆల్రెడీ. ఇప్పటికే యుద్ధాలన్నీ నేనే ఆపినా అని మస్తు చెప్పుకుంటాడు. నా డౌట్ ఏంటంటే మొదలు ఈయననే పుల్లలు పెట్టిండేమో అని నా డౌట్ స్వామి. Come again, you nasty girl, what are you talking about me?
నాస్టి గిష్టి అంటే దౌడలు దగ్గరకు వస్తాయి ఏమనుకుంటున్నావు? నువ్వు అట్టిగా గుస్సాగాకు చెప్తున్నా. మేమేమో మా ఈ స్మార్ట్ న్యూస్ మేక్ గ్రేట్ అగైన్ అని చేద్దాం అనుకుంటే నువ్వేమో ఈడేదో లోలి చేస్తున్నావు. నోబెల్ ఇచ్చే లెవెల్ లేదు కానీ క్రీమ్ బెల్ కారా ఉన్నది, ఇస్తా బుక్కుకుంటా కూసోపో. Your girl, what she talking? I can't understand. I will definitely put sanctions on you, okay? Thank you. God bless people. Then make America great again. Oh, no, you're nasty girl. She's very dirty. No, this is ridiculous. Okay, no. స్వామి ఈ లొల్లంతా వదిలిపెట్టి గాని స్వామి పక్కనే మండపం ఉన్నది స్వామి, పూజ చేసుకుంటా ఉండ్రాళ్ళు కూడా పెడతా స్వామి. చూడమ్మా, ఇవాళ నా బర్త్డే కదా, మా డాడీ పిలుస్తున్నారు విషెస్ చెప్పడానికి. మీరు మా స్టూడియోకి రావడం మా అదృష్టం స్వామి. మీ ఆశీస్సులు మీ దీవెనలు మా మీద ఎప్పటికి ఉండేటట్టు చూడురు స్వామి. నెక్స్ట్ టైం నన్ను ఇలా స్టూడియోకి పిలవకుండా ఏదైనా యాప్లో కనెక్ట్ అయితే నేను అక్కడి నుంచే ఆన్లైన్లో ఆశీస్సులు డెలివరీ చేస్తాను నీకు. ఈ సిటీ ట్రాఫిక్లో అన్ని మండపాలు కవర్ చేయడం అంటే కొంచెం కష్టంగా మారింది. పైగా ఈ మధ్య నేను కూడా గో గ్రీన్ అని చెప్పి ఎలక్ట్రికల్ స్కూటీలు వాడడం మొదలుపెట్టా. మన ఎలక గారికి కూడా హెల్త్ బాగోట్లేదని. మళ్ళీ వచ్చే వినాయక చవితికి కలుద్దాం. ఉండ్రాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా మండపంలో పెట్టే. ఓ లేవమ్మా లేవు. ఓ యాంకరమ్మా, ప్రోగ్రామ్ చేయవా ఏంది? పండగ రోజు కూడా ఇట్లానే పడుకుంటావు. అయ్యో వినాయకుడు ఏడి వెళ్ళిపోయిందా ఎట్లా? అయ్యో ఇదంతా కాలనా? సరతి ఏదైతేంది, మీ అందరికీ మళ్ళోసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.